కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చూశారుగా, రోడ్డు పొడుగున జనం, వంతెళ్ల మీద జనం, ఎటో చూసినా గానీ ఇదే ప్రభంజనం. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి నిర్బంధాలు పెట్టి ఆపేందుకు ప్రయత్నం చేసిన సీన్లు చాలానే కనపడ్డాయి మనకి. రాజకీయంగా దమనకాండ జరిగింది, నిప్పు పెట్టి పైగా బాధితుల నోరు నొక్కినట్టుగా ఎదురు కేసులు పెట్టి రిమాండ్కి తోలేశాం. జరిగిన దాడిని రాష్ట్రం ఎలా అర్థం చేసుకుందో రాజకీయానికి ఆల్రెడీ తెలిసిపోయింది. పైగా గుంటూరు నడిబొడ్డున అంబటి సామాజిక నేపథ్యాన్ని చూసినా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ను చూసినా గానీ ఎవరి మీద దాడి చేశారు అనేది అర్థం చేసుకున్నా గానీ ఈ ఇంపాక్ట్ ఇక్కడతో సమస్య పోయేది కాదు, లాంగ్ టర్మ్ ఉండబోయేది అని అర్థమవుతూ ఉంది కదా. అంబటి మౌనిక వేసిన క్వశ్చన్ అనేది జనసేన రాజకీయ మూలాలను కుదిపేస్తూ ఉంది. ముందు పునాదుల్లో పగుళ్లు రావడానికి కూడా ఆ ప్రకటనే కారణమవుతుంది. ఎందుకని మీకు అండగా నిలిచిన సామాజిక వర్గానికే ధైర్యం చెప్పలేకపోతే మీకు అధికారం ఇచ్చి ఏం ప్రయోజనం అన్నది కేవలం ప్రశ్న కాదు, రాజకీయ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేయడం. అందుకోసమే అస్తిత్వానికి సవాలు ఏర్పడే క్వశ్చన్ పవన్ కళ్యాణ్ ముందు నిలబడింది. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి, జగన్ ప్రభంజనాన్ని చూసి అసలు ఇప్పటికిప్పుడు డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేయగలమా అని చర్చించేందుకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుకోవడం కనపడింది. అన్నిటికీ మించి జగన్ జనంలోకి రావడం వల్ల ఇప్పటి వరకు వన్ సైడెడ్గా జరిగిన పరిణామాలకి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కనపడినట్టు అయింది. మనం మంది మార్బలాన్ని పోగేసి సరుకుబాదులు పట్టుకు రోడ్డు మీద తిరిగి వీరంగం ఆడినా గానీ, పిడికెడు మందిని తీసుకొచ్చి టార్గెటెడ్గా ఇళ్ల మీద దాడులు చేయించినా గానీ, ఇప్పుడు జనం బయటకు వచ్చిన తీరు చూస్తే స్వేచ్ఛగా ఇదిగో ఇలా ఈల కొడుతూ చీర్ చేస్తూ మా ధైర్యం వచ్చేసింది, మా అండ ఇదిగో అని చూపిస్తున్నట్టుగా కనపడిన సన్నివేశాలు చూస్తే రాజకీయంగా గుంటూరు దమనకాండ ఎంత ప్రభావం చూపించబోతుందో మనకి అర్థమైపోతుంది. ఈరోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి.